మామ మీ వినోదాన్ని పెంచడం కోసం కొన్ని మాటలను కల్పించడం జరుగుతుంది, దయచేసి తప్పుగా భావించకండి. వామప్ మ్యాచ్ని వేడెక్కించారుగా మామ, చెప్తే నమ్మరు కానీ బాల్ ఫీల్డర్ చేతిలో ఆగలేదు. నేను స్టేడియంలోనే ఉన్నా మామ, మన వాళ్ళు కొట్టిన సిక్స్కి నా హెడ్ ఏడబోతుందో అని భయపడ్డా మామ. నన్ను అడిగితే ఒక ఇద్దరు ఫీల్డర్స్ని బౌండరీ అవతల ఉంచితే బాగుండు, మన వాళ్ళు కొట్టిన బాల్స్ని త్వరగా తీసుకొచ్చేవారు. మొదటగా మన బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ ఆకాశమే అద్దుగా చెలరేగి 20 బంతుల్లో 53 పరుగులు, 7 సిక్సర్లు 2 4లు బాది రిటైర్డ్ అవుట్గా నిలిచాడు. ఇక రింకు భయ్య ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టాడు. స్టేడియం అవతల పడితే నేనే వెళ్ళి తీసుకొచ్చామమ్మ. ఈ కొట్టి జస్ట్ 15 ఓవర్స్లోనే 190. ఇక మన కుంగ్ఫు పాండ్యా విషయానికి వస్తే ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేశాడు. మళ్ళీ 3వ బాల్ 6 మామ, 5వ బాల్ పవర్ షాట్ చూడాలి మామ, బౌండరీ లైన్ తెగిపోయింది, నేనే టేప్ వేసి అతికించా. 8వ బాల్ 4, 9వ బాల్ ఫ్లాట్ 6, అలా కొట్టాడు మామ. 10 బాల్స్లో 30 అంటే 300 స్ట్రైక్. ఇలా నిర్ణీత 20 ఓవర్లలో మనోళ్ళు 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించారు మామ. ఇక ఇతర బ్యాట్స్మెన్ రన్స్ పరిశీలించినట్లయితే మామ, అభిషేక్ శర్మ 24 ఫ్రమ్ 18 balls, తిలక్ వర్మ 45 ఫ్రమ్ 19, సూర్య కుమార్ యాదవ్ 30 ఫ్రమ్ 16, రింకు 16 ఫ్రమ్ 30 అండ్ అక్షర్ పటేల్ 35 ఫ్రమ్ 23. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళది వండర్గా చెప్పుకోవచ్చు మామ, ఎందుకంటే మన దాంట్లో ఒక కెప్టెన్ ఇంకా వికెట్ కీపర్ తప్ప అందరూ బౌలింగ్ చేశారు, అంటే 9 మంది బౌలింగ్ చేశారు. బౌలర్స్ని పరిశీలిద్దాం మామ. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, శివన్ దూబే, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, కుల్దీప్. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా జీవితాన్ని మార్చొచ్చు మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సౌత్ ఆఫ్రికా 7 వికెట్లు నష్టపోగా ఇందులో హర్షదీప్ 1, శివన్ దూబే 1, వరుణ్ చక్రవర్తి 1, అక్షర్ పటేల్ 1, అభిషేక్ శర్మ 2 తీశారు. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే మామ, లిండా డక్అవుట్ అయ్యిండు. మార్క్రమ్ 38 ఫ్రమ్ 19 balls, రికెల్టన్ 44 ఫ్రమ్ 21, బ్రెవిస్ 2 ఫ్రమ్, డేవిడ్ మిల్లర్ 13 ఫ్రమ్ 10, జేసన్ స్మిత్ 35 ఫ్రమ్ 20. వీళ్ళు 7 వికెట్ల నష్టానికి 210 సాధించారు మామ. మొత్తానికి మనోళ్ళు 30 పరుగుల తేడాతోటి విజయాన్ని సాధించారు. అలా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.